తలనొప్పిగా ఉందని రిలాక్సేషన్ కోసం ఒక ఛాయ్ తాగుదాం అనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, టీ కప్పులో విషం ఉందనే విషయాన్ని గుర్తించండి. గరం టీ కాదు, కల్తీ టీ తాగుతున్నామనే విషయాన్ని తెలుసుకోండి. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో బయటపడిన కల్తీ టీ పౌడర్ వ్యవహారం సంచలనం రేపుతోంది. అక్కడ పరిస్థితిని చూశాక వమ్మో, టీ పౌడర్ని ఇలా కూడా తయారు చేస్తారా, ఇలాంటి ఛాయ్ని లొట్టలేసుకుంటూ మనం తాగుతున్నామా అని అనిపించక ఉండదు. టీ లవర్స్ బిత్తరపోకుండా అస్సలుండలేరు. 15 చోట్ల కల్తీ టీ పౌడర్ తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. హైదరాబాదీ టీ పేరుతోటి జోరుగా అమ్మకాలు సాగుతున్నారు. కాలం చెల్లిన టీ పౌడర్, సింథటిక్ కలర్స్, బెల్లం కలిపి టీ పౌడర్ని తయారు చేస్తున్నారు. 3000 కిలోల కల్తీ టీ పౌడర్ని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్. 10 మందిని అరెస్ట్ చేశారు. భారీగా రా మెటీరియల్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ టీ పాయింట్స్లో ఇదే టీ పౌడర్ వాడుతున్నారని అనుమానం కలుగుతోంది. అసోం, కేరళ రాష్ట్రాల నుంచి కల్తీ టీ పౌడర్ దిగుమతి చేసుకుంటున్నారు. సింథటిక్ కలరు, బెల్లంతో అరోమా వచ్చేలాగా ఈ కల్తీ ప్రక్రియ సాగుతోంది. తరచుగా ఈ టీ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సిటీలోని అన్ని ఉడిపి హోటల్స్కు ఈ కల్తీ టీ పౌడర్ సప్లై అయినట్టుగా గుర్తించారు. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండానే బ్రాండ్తో అమ్మకాలు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. కల్తీ టీ పౌడర్ తయారు చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సింథటిక్ కలర్స్తో పాటు బెల్లం, కాలం చెల్లిన టీ పౌడర్తో దీన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ డీసీపీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, ఈ ముఠా ఎప్పటి నుండి ఈ టీ పౌడర్ తయారు చేస్తుంది, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనం మీరు వాడుతున్నారు? సో ఈరోజు మన హెచ్ఫాస్ట్ టీం విశ్వసనీయ సమాచారం పైన ఆల్మోస్ట్ 15 టీ గోడౌన్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మన 10 ప్లేసెస్లో ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ దొరికింది. మన హెచ్ఫాస్ట్ టీం ఈరోజు ఆల్మోస్ట్ 3000 kgs ఆఫ్ అడల్టరేటెడ్ టీ పౌడర్, తర్వాత 1500 kgs ఆఫ్ ఎక్స్పైర్డ్ టీ పౌడర్, కొన్ని సింథటిక్ కలర్ అండ్ జాగరీ ఐటమ్స్ ఈరోజు మేము సీజ్ చేశాము. ఇది జెన్యూన్ టీ పౌడర్ ఉంది. ఈ జెన్యూన్ టీ పౌడర్ కోల్డ్ వాటర్లో పెట్టి తర్వాత కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. అది ఈజీగా కలర్ రాదు. ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది. ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇలాగా కలర్ వస్తుంది అది. సో మీరు చెక్ చేయొచ్చు, ఇది జెన్యూన్ టీ పౌడర్ ఉంది అండ్ ఇది కలర్ఫుల్ అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది. సో మన ఇంటికి కూడా ఇది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంది అది. ఓకే సార్, అంటే తరచుగా ఇలాంటి టీ పౌడర్తో తయారు చేసిన వాటిని తాగితే ఎలాంటి ప్రమాదాలు వచ్చాయి? సో ఈ టీ పౌడర్, ఈ అన్ని మొత్తం మన ఈ టీ పౌడర్ వెండర్కి మెయిన్ టార్గెట్ అంటే ఈ రోడ్ సైడ్ టీ స్టాల్స్, రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్, తర్వాత కొన్ని ఫేమస్ ఉడిపి సెంటర్లో కూడా వాళ్ళు ఈ తక్కువ రేట్లో సేల్ చేస్తున్నారు. ఇలాగా టీ పౌడర్తో ప్రిపేర్ చేసి టీ తాగిన తర్వాత మన చాలా హెల్త్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంది. మన స్టమక్ ప్రాబ్లం కావచ్చు, లివర్ డ్యామేజ్ కావచ్చు, తర్వాత క్యాన్సర్ లాగా డిసీజ్ కూడా రావడానికి అవకాశం ఉంది అది. సో ఇది చాలా హైలీ డేంజరస్ ఉంది అండ్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఇది ఎనీ సింథటిక్ కలర్ ఆర్ ఎనీ ఎక్స్ట్రా మటీరియల్ అది టీ పౌడర్లో మిక్సింగ్ చేయడానికి అలౌడ్ లేదు. అంటే హైదరాబాద్ టీ అంటే చాలా ఫేమస్, చాలా హోటల్స్లో కూడా హైదరాబాద్ టీ పేరుతో విక్రయాలు చెప్తున్నారు. సో వీళ్ళు ఏమన్నా ప్రముఖ హోటల్స్ కానీ, మీరు ఉడిపి హోటల్స్ చెప్తున్నారు, ఇలాంటి హోటల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన ఏమన్నా యాక్షన్ తీసుకుంటారు? అందరి కోసం మన 2-3 days తర్వాత మన కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెడతాము. కొంతమందికి ఇది నాలెడ్జ్ కూడా లేదు, ఇది అడల్టరేటెడ్ టీ ఉందా యా జెన్యూన్ టీ ఉంది, ఎందుకంటే తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది. అది కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అందరి కోసం మన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాము. ఇలాంటి కల్తీ టీ పౌడర్తో తయారు చేసినటువంటి ఛాయ్ తాగితే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి, ముఖ్యంగా ఆరోగ్యం చెడిపోయేటువంటి ప్రమాదం ఉంటుందన్నటువంటి విషయం చెప్తున్నారు. అలాగే కల్తీ టీ పౌడర్ కావచ్చు, ఒరిజినల్ టీ పౌడర్కి సంబంధించిన విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శివకుమార్తో రంజిత్, TV9 హైదరాబాద్.